నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. కల్వకుంట్ల కవిత గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు మే డే సందర్భంగా. దాంట్లో ఆవిడ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఇచ్చినట్టున్నారు. ఎక్కడ దాకా కావాలంటే అక్కడ దాకా నేను ఆస్ట్రోఫిజిక్స్ అన్నాను మేడం, మీరు రాకెట్ సైన్స్ అన్నారు, ఫైన్. కానీ దీంట్లో కూడా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. స్టార్ట్ చేసే ముందు పార్టీ చిహ్నాలను ఆవిడకు ఇంకా మర్చిపోయినట్టు లేరు. పాత బీఆర్ఎస్ ప్రభుత్వం పింక్ కలర్ని ఆవిడ ఓన్ చేసుకుంటూ అదే చీర కట్టుకొచ్చి తెలంగాణ రక్షణ సేనని కండువా కప్పుకుని ఆవిడ ప్రెస్ మీట్ అటెండ్ అయ్యారు. ఆ ప్రెస్ మీట్లో ఆవిడ అన్నారు సర్వోదయ తెలంగాణ అంటే ఏంటంటే సర్వులకి ఉదయం రావాలి. ఐ అప్రిషియేట్ యూ మేడం. ఈ మాట నిజంగా అభినందదాయకం. కానీ దీంట్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీరు పంచజన్యం అన్నారు. ఆ పంచజన్యంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి ఈరోజు వ్యూవర్స్తోనూ ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ కవిత గారు యూఆర్ వాచింగ్ ఇట్ ఐ హ్యావ్ అ స్ట్రేట్ క్వశ్చన్ ఫర్ యూ. పంచజన్యంలోకి వెళ్లే ముందు ఆవిడ ఇంకొక సవాల్ కూడా విసిరారు. ఒకవేళ ఆవిడ గనక ఏ వాగ్దానాన్ని చేయలేకపోతే అసెంబ్లీకి ఎదురుగుండా ఉన్న అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఆవిడని కట్టేసి రాళ్లతో కొట్టాలి అని చెప్పి ఆవిడ చెప్పారు. మేడం ఇదేం అరుంధతి సినిమా కాదు ప్రతి ఒక్కళ్ళు కొబ్బరికాయలు కొట్టడానికి. ఇవన్నీ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ డైలాగ్స్. ఇవన్నీ ఆల్రెడీ కేసీఆర్ గారు పీక కోసుకుంటా అని కూడా చెప్పారు బీసీని ముఖ్యమంత్రిని చేయకపోతే. సో ఇలాంటి డైలాగ్స్ విని విని తల పండిపోయింది అందరికీ. మీరు కూడా ఇదే డైలాగ్ తీసుకురావడం చాలా పాతకాల పద్ధతి. ఈవిడ మీరు స్టార్ట్ చేసే ముందు పంచజన్యంలోకి వెళ్లే ముందు ఫస్ట్ పంచజన్యంలో 4వ పాయింట్ నుంచి మొదలు పెడతాను. ఈరోజు ఉపాధి గురించి మొదలు పెట్టారు కవిత గారు. ఉపాధిలో ఏమన్నారంటే జెన్జీస్, నా జెన్జీస్ నేను నమ్ముతాను అన్నారు. అబ్సల్యూట్లీ గ్రేట్ మూవ్. ఐ రియలీ అడ్మైర్ యువర్ మూవ్. ఆవిడ దృష్టిలో ఏంటంటే ఒక వాట్సాప్ వచ్చినా, ఒక అమెజాన్ వచ్చినా, ఒక ఫ్లిప్కార్ట్ లాంటి ఐడియా వచ్చినా మొత్తం జనరేషన్స్ టుగెదర్ మారిపోతుంది. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ మై జెన్జీస్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాంట్లో ఆవిడ చాలా క్లియర్గా ఒక లైన్ అన్నారు. ఎడిటర్ ఇక్కడ ఒకసారి వేయండి. గవర్నమెంట్తో సంబంధం లేకుండా తెలంగాణ రక్షణ సేన ప్రతి ఒక్క ఉపాధిలో భాగంగా పంచజన్యంలో 4వ పాయింట్ కింద తీసుకున్న ఉపాధి గురించి ఆవిడ ఏం తీసుకొచ్చారంటే 18 నుంచి 25 ఏళ్ళు ఉన్న జెన్జీస్కి, 25 నుంచి 45 ఏళ్ళు ఉన్న యువతకి ఆవిడ ఎంకరేజ్మెంట్ ఉండాలి. 2 లక్షల నుంచి 20 కోట్ల దాకా పెట్టుబడి ఇస్తాము ప్రభుత్వ ప్రమేయం లేకుండా. ఐ వాంట్ టు ట్రస్ట్ మై జెన్జీ. ఎనీబడి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 to 45 మా యంగ్స్టర్స్ని, యువకుల్ని, ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను నేను. ప్లీజ్ థింక్, మనం బిజినెస్ మెన్ కావాలి. మనం 100 మందికి జాబ్లు ఇవ్వాలి. మనం ఏదో జాబ్ చేద్దామని కదా, 100 మందికి జాబ్లు ఇవ్వాలి. ఉన్న ఏ ఐడియా అయినా తీసుకొని ముందుకు రండి. ఖచ్చితంగా దానికి సహకరించడానికి 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతను నమ్మి, మా యువకుల్ని నమ్మి, మా జెన్జీ వారియర్స్ని నమ్మి నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇదేంటి, ఇది ఎలా పాసిబుల్? ఓకే, మీరు ఇస్తారు, ఐ అప్రిషియేట్ ఇట్. దీంట్లో మహిళలకి చాలా పెద్ద పీట వేస్తాను అన్నారు ఆవిడ. మేడం ఐ వాంట్ టు ట్రస్ట్ మై యంగ్స్టర్స్ అంటున్నారు. ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్గా ఉండాలి, బిజినెస్ ఉమెన్గా ఎదగాలి, 100 మందికి ఉపాధి ఇచ్చే రీతిలో ఉండాలి. దీంట్లో కనుక ఒక్కళ్ళ పైకి వస్తే అప్పుడు కథ మారుతుంది. 2 లక్షల నుంచి 20 కోట్లు ప్రాబబుల్గా ఇది కొంచెం హిస్టరిక్ ఫిగర్. దీనికి ఆవిడ చాలా బైబ్యాక్ ఆన్సర్ ఇచ్చారు. ఐ విల్ కమ్ టు దెమ్. మేడం ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడ మహిళలకి ఆంటర్ప్రెన్యూర్గా ఉండాలి, బిజినెస్ ఉమెన్గా ఉండాలన్నారు. ఆ ఐడియా మీరు పొలిటికల్ అరంగేట్రం చేసినప్పుడు ఎస్టాబ్లిష్డ్, రెప్యూటెడ్, వ్యూస్ సెల్లింగ్, హై ఫేస్ వాల్యూ ఉన్న జర్నలిస్టులు కాకుండా యూ షుడ్ హ్యావ్ ట్రస్టెడ్ జెన్జీస్ ఆర్ 25 to 45 years old women టు ఇంటర్వ్యూ యూ ఫస్ట్. మీరు ల్యాడర్ ఎలా తీసుకొచ్చారంటే మిమ్మల్ని ప్రశ్నించే ల్యాడర్ ఫస్ట్ చాలా పీక్లో ఉన్నాళ్ళు, తర్వాత మిడ్ లెవెల్, తర్వాత నార్మల్ లెవెల్ అని చెప్పి డివైడ్ చేసి సెగ్రిగేట్ చేసి మీరే ఏం ఆదర్శంగా నుంచున్నారు. మిగతా వాళ్ళు ప్రెస్ మీట్లకు పిలుస్తారు, జస్ట్ ప్రశ్న ఆన్సర్ చేస్తారు, కానీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కవిత గారు ఇవ్వాలంటే ఇవ్వరా అండి? ఫస్ట్ ప్రయారిటీ మీరు జెన్జీస్కి అప్పుడు ఇచ్చుంటే ఇది ఒక రెవల్యూషనరీ మార్క్ అయి ఉండేది. మేడం షీస్ టాకింగ్ టు ఎవ్రీ వన్. ఎందుకంటే జెన్జీస్ దగ్గరే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. 20 to 45 మధ్యలోనే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ప్రశ్నించడం మన ప్రాథమిక హక్కు అన్నారు. ప్రశ్నలు తీసుకోవటం కూడా మీ ప్రాథమిక హక్కు. అలాంటి ప్రశ్నలు సర్వసాధారణమైన ప్రశ్నించగల జర్నలిస్ట్ దగ్గర నుంచి, లేకపోతే కామన్ పీపుల్ దగ్గర నుంచి రేస్ చేయించుకుని వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చుంటే దిస్ వుడ్ హ్యావ్ బీన్ ఎన్ అప్రిషియబుల్ మూవ్. అమెజాన్, గూగుల్ వస్తే చాలు, అది తర్వాత చూద్దాము. బట్ ఎలా గవర్నమెంట్ లేకుండా మీకు మీరే ఇంత సపోర్ట్ ఇస్తున్నారు అనేది ఐ డోంట్ అండర్స్టాండ్. పాంచజన్యంలో విద్య, పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ని టార్గెట్ చేశారు. ఇక్కడ కూడా టార్గెట్ చేసి 60% వీళ్ళ ఇన్కమ్ అంతా కూడా హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అవునా, ఒక నగలు కొనుక్కుందాం అనుకున్నా, లేకపోతే ఒక ఎసెట్ కొనుక్కుందాం అనుకున్నా, లేకపోతే ఒక ఎమర్జెన్సీ వచ్చినా డబ్బులు ఉండవు మిడిల్ క్లాస్ దగ్గర అని కవిత గారు పేర్కొన్నారు.
మేడం ఇక్కడ ఫ్రీ విద్య అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కూడా పాంచజన్యంలో. మొదటిది విద్య. ఈ ఫ్రీ విద్య కాన్సెప్ట్లో ఆవిడ ఏమన్నారంటే అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా, మీరు బాగా విన్నారు నా షో, నాకు అర్థమైంది. సో మీకోసమే ఇప్పుడు నేను ఒక చిన్న స్లైడ్ షో ప్రిపేర్ చేశాను. ఈ రోజు 3వ తరగతిలో ఉన్న పిల్లాడు ఈవిడ ఎలక్షన్ గెలిచి వచ్చేటప్పటికి 5, 6 తరగతికి వెళ్తారు, ఎందుకంటే 6 నెలలు ఎలక్షన్ డిలే అవ్వచ్చు అంటున్నారు కాబట్టి అన్నారు. అక్కడి నుంచి ఆ పిల్లాడు కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, లేకపోతే ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళినా, రాకెట్ సైన్స్ చదివినా కూడా కల్వకుట్ల కవిత గారు దగ్గర ఉండి చదివిస్తా అన్నారు. ఈవిడ ఇప్పుడు చెప్పిన దానికి నాకు ఒక చిన్న డౌట్స్ ఉన్నాయండి. మీకు స్లైడ్ షో మొదలవుతుంది. ఈ స్లైడ్ షో కొంచెం హెక్టిక్గానే ఉంటుంది. మనకి ఎంత హెక్టిక్ ఉందంటే ఆవిడకి ఎంత ఉంటుంది. ఇక్కడ నేను అడిగింది ఏంటంటే, హౌ మెనీ ప్రైవేట్ సిబిఎస్ఈ స్కూల్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో ఎన్ని సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయని చెప్పి ఆ దాఖలాలు ఒకటే దిద్దాం. టోటల్ సిబిఎస్ఈ స్కూల్స్లో మనకి ప్రైవేట్ స్కూల్స్ చూసుకుంటే 450 నుంచి 470 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఓన్లీ సిబిఎస్ఈ. దాని తర్వాత ఐసిఎస్ఈ తీసుకున్నాం అనుకోండి. ఐసిఎస్ఈలో 2026 డేటా ప్రకారం చూసుకుంటే కనుక ప్రైవేట్ ఐసిఎస్ఈ స్కూల్స్ 40 నుంచి 45 ఉన్నాయి. దాని తర్వాత ఎస్ఎస్సి ప్రైవేట్ స్కూల్స్ మనం చూసుకుంటే కనుక క్లిస్టల్ క్లియర్గా ప్రైవేట్ స్కూల్స్ 5,000 నుంచి 5,100 దాకా ఉన్నాయి. ఓకేనండి. ఎస్టిమేటెడ్ నెంబర్ ఇంకోటి ఏంటి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి మనకి తెలంగాణలో అంటే రఫ్లీ 15 to 25, 30 ఉండొచ్చు యావరేజ్గా. ఇవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఎందుకంటే కవితమ్మ గారు ఎక్కడ కావాలంటే అక్కడ చదివిస్తున్నారు కాబట్టి లెక్కలు తీయాల్సి వస్తుంది. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి మనకు తెలంగాణలో అంటే 273 ఇంజనీరింగ్ కాలేజెస్లు ఉన్నాయి. ఓకే. దాని తర్వాత డిగ్రీ కళాశాలలు ప్రైవేట్ ఎన్ని ఉన్నాయంటే 588 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి మనకి. ఓకే. దీని తర్వాత మెడిసిన్కి 65 నుంచి 65 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దీని తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఈరోజు ఎస్ఎస్సి బోర్డు రాసే వాళ్ళ సంఖ్య ఎంత? 25 నుంచి 27 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం లెక్క, 5 ఏళ్ళ లెక్క కాదు, సంవత్సరం లెక్కలో 25 లక్షల నుంచి 27 లక్షల మంది వెళ్తారు. సిబిఎస్ఈకి ఇక్కడ మనం చూసుకుంటే 3 నుంచి 4 లక్షలు, 450 ప్లస్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, మీకు స్లైడ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. దాని తర్వాత కేంబ్రిడ్జ్ కరిక్యులం, ఐబీ కరిక్యులమ్స్ తీసుకుంటే కనుక 20,000 నుంచి 30,000 మంది ఎవ్రీ ఇయర్ స్కూల్స్లో అటెండ్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్. సో ఫైనల్ సినాప్సిస్ చూసారనుకోండి, ఎస్ఎస్సి 25 నుంచి 27 లక్షలు, సిబిఎస్ఈ 3 నుంచి 4 లక్షలు, ఐసిఎస్ఈ 30,000 నుంచి 50,000, ఇంటర్నేషనల్ 20,000 నుంచి 30,000. ఓకే, ఇది ఇప్పుడున్న స్టాండర్డ్ డేటా పర్ ఇయర్. 5 ఇయర్స్కి ఇది మల్టిప్లై చేసుకోండి, ఇంకా ఇంటూ 5 టైమ్స్ పెరిగిపోతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ ఇన్ తెలంగాణ మనం చూసుకుంటే కనుక 1,10,000 మంది, 1,05,000 నుంచి 1,10,000. ఫైన్. ఇక్కడ ఎంబీబీఎస్ చూసుకుంటే 9,000 నుంచి 9,500 తెలంగాణ నుంచి. డిగ్రీ చూసుకుంటే 9 లక్షల నుంచి 11 లక్షల మంది. ఓకే. ప్రైవేట్ కాలేజెస్లో 70 నుంచి 75% మంది ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు, 25 నుంచి 30% గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవుతూ ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే టోటల్ డిగ్రీ స్టూడెంట్స్ మొత్తం అన్ని డిగ్రీస్ చూసుకుంటే ఇక్కడ ప్రైవేట్ కాలేజీల్లో 6.5 లక్షల నుంచి 8 లక్షల మంది అటెండ్ అవుతూ ఉంటారు. ఓకేనండి. ఇక్కడ మనం ఇప్పుడు ఒక లెక్కల్లోకి రావాలి. టోటల్ యాన్యువల్ స్పెండింగ్ ఆఫ్ పేరెంట్స్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మదర్ రోల్ ప్లే చేస్తాన్న కవితం ఎఫెక్ట్ మొదలవ్వాలి. పూర్, మిడిల్ క్లాస్, రిచ్, అప్పర్ రిచ్, హూ ఎవర్ యు ఆర్, కవితం వస్తే అందరికీ విద్య ఫ్రీ. ఈ విద్య ఫ్రీలో ఎస్ఎస్సి ప్రైవేట్ స్టూడెంట్స్ 25 లక్షలు అంటే యావరేజ్ స్పెండింగ్ 50,000 వేసుకోండి. వేసుకుంటే 12,500 కోట్లు. ఏమంటారు ఇది ఏమంటారు? ఐసిఎస్సి చూసుకుందాం. స్టూడెంట్స్ 40,000 మంది, యావరేజ్ స్పెండింగ్ 2 లక్షలు వేసుకుందాం. 2 లక్షలు వేసుకుంటే 1,000 కోట్లు. దాని తర్వాత ఐబీ కరిక్యులం చూసుకుందాం. ఇయర్కి 10 లక్షలు అంటే 40,000 మంది స్టూడెంట్స్ ఇంటూ 10 లక్షలు. ఓకే. ఇది కాకుండా మెడిసిన్, ఎందుకంటే ఎక్కడ దాకా అక్కడ చదివిస్తుంది కదా కవితమ్మ ప్రైవేట్ కాలేజెస్లో కూడా. సో మెడిసిన్ డొనేషన్ సీట్స్కి వెళ్తే అదొక సెపరేట్ లెక్క. ఇంజనీరింగ్ కాలేజెస్లో గవర్నమెంట్ కట్టే ఫీజే 10 నుంచి 15,000 సంవత్సరానికి ఫ్రీ సీట్ వస్తే. అదే డొనేషన్ అంటే క్యాప్టివేషన్ ఫీజు వేరే లెక్క, గవర్నమెంట్ కట్టే లెక్క 75,000 పర్ ఇయర్, అది వేరే లెక్క. అంటే ఒక స్టూడెంట్ 4 ఏళ్ల పాటు 4 into 7 28 3 lakhs రూపీస్ గవర్నమెంట్ కట్టే ఫీజు, క్యాప్టివేషన్ ఫీజు యావరేజ్గా 2 లక్షలు పెట్టుకోండి. అంటే ఎంత? 5 లక్షల రూపాయలు ఒక్కొక్క ప్రొఫెషనల్ కోర్స్ చేయాలన్నా. ఇది మొత్తం దేకితే ఎన్ని కోట్లు అవుతాయో తెలుసా అండి? కవిత గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంకేమన్నా అంటే ఆవిడ పంచజన్యంలో ఆవిడ తీసుకొచ్చేసి ఈరోజు 2వ వాతం తీసుకొచ్చారు.
సారీ అండి ఆవిడ రెండవదే పంచజన్యంలో వైద్యం. వైఎస్ఆర్ గారు 2 లక్షలు పెడితే సాధ్యమా అని అడిగారు అందరూ. సాధ్యం కాలేదు. ఈరోజు 10 లక్షలు అంటే మేడం మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. క్లిక్ అయితే క్లిక్ అవుతుంది అమెజాన్, క్లిక్ అయితే క్లిక్ అవుతుంది వాట్సాప్, క్లిక్ అయితే క్లిక్ అవుతుంది మీరు అనుకున్న జెన్జీస్ మీద ఇన్వెస్ట్ చేసే మనీ. క్లిక్ అయితే, అవ్వకపోతే ప్లాన్ బి ఫర్ ఉపాధి వేరే ఉంటుంది. అలాగే ఈరోజు సంక్షేమ పథకాల్లో మీరు రైతులు కూడా తీసుకొచ్చారు. దీంట్లో అన్నీ సమస్తంగా అన్నీ కలిపేశారు. ఈరోజు ప్రీమియంగా ఈ ప్రీమియం బీస్ నమ్మి ఇన్ని లక్షల కోట్లు, జస్ట్ నేను చెప్పింది విద్య గురించి. ఈవిడ ఉపాధిలో అయితే ఈ 2 లక్షల నుంచి 20 కోట్లు దాకా. ఐ వాంట్ టు ట్రస్ట్ మై జెన్జీస్, ఐ వాంట్ టు ట్రస్ట్ మై బిజినెస్ ఉమెన్, ఐ వాంట్ టు బీ బిహైండ్ ఉమెన్. ఇది కేవలం ఒక అమ్మ పాలన తీసుకొస్తేనే సాధ్యం అని చెప్తున్నారు. అమ్మైనా నాన్నైనా తాతైనా ముత్తాతైనా ఎవరు పాలన చేసినా ఎవరికి ఓట్లేసినా లెక్కలు గణాంకాలు ప్రభుత్వం పెట్టాలి. ప్రభుత్వానికి పని లేకుండా మేమే పెడతామంటే ఈ రాష్ట్రంలో ఉన్న నీడ్స్ని అటెండ్ చేయడానికి మీ వల్ల కాదు. ఇంపాసిబుల్ మాటలు తీసుకొచ్చి డోంట్ సెల్. పంచజన్యంలో మీరు ఇమ్మీడియట్గా మార్చుకుని పదవిలోకి రావడానికి ఇన్ని పంచజన్యాలు పెడుతున్నారని నాకు అనిపిస్తుంది. మీరు దీంట్లో వైద్యం ఇంప్లిమెంట్ చేసి, రైతులకు ఇంప్లిమెంట్ చేసి, ఉపాధిలో గవర్నమెంట్ ఏం చేస్తుందో ఇంప్లిమెంట్ చేసి, రియలిస్టిక్ ప్లాన్లో గవర్నమెంట్ ఖజానా నుంచి ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి ఏం బెనిఫిట్ ఇస్తారో, సబ్సిడీ ఇన్ సీట్స్ అని మాట్లాడితే మోర్ రియలిస్టిక్గా ఉంటుంది, సర్వోదయ తెలంగాణకి తోడ్పడుతుంది. లేదు నేను ఇలాగే మాట్లాడతాను, ప్రీమియంస్ అమ్మేస్తాను, నాకు ఓట్లేయండి, ఒకవేళ నేను గెలిచిన తర్వాత ఈ పనులు చేయకపోతే రాళ్ళబెట్టు కొట్టండి అంటే బోత్ ఆర్ వెరీ అన్రియలిస్టిక్ టర్మ్స్ మేడం. మిమ్మల్ని రాళ్ళతో కొట్టడం అన్రియలిస్టిక్, మీరు చెప్పే ప్రచారం అన్రియలిస్టిక్. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది ప్రతి ఒక్కరికి. డోంట్ డూ దిస్, డూ అ రియలిస్టిక్ టర్మ్. నేను సరిగ్గా చేయకపోతే ఆప్షన్ బి సీఎం చేస్తా అని చెప్పండి. యూ వాంట్ టు కమ్ ఇన్ టు పవర్, వి అప్రిషియేట్ ఇట్. Women leading force, I really appreciate it. I want you encourage 25 to 45 women or not, I care a damn. But if you're standing as CM, I will encourage it. But దీంట్లో కొన్ని లాజికల్ క్వశ్చన్స్ మిస్ అవుతున్నప్పుడు ప్రశ్నించడంలో ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. మీరు మేధావులు గణాంకాలు మీరు లోపలేసుకుంటే సరిపోదు. బికాస్ యూ హ్యావ్ అ ట్రాక్ హిస్టరీ ఆఫ్ బీఆర్ఎస్ ఎలియస్ టీఆర్ఎస్. ఆ పార్టీ నుంచి వచ్చిన నైజం మీకుంది. సో అది తుడిపేయడానికి, మీరు ప్రశ్నించే హక్కు పొందడానికి, మీరు జనాల్లో ఆదరణ పొందడానికి ఆ రియలిస్టిక్గా మీరు వేసిన గణాంకాలు ప్రెస్ ముందు చెప్పండి. అప్పుల పాలు చేయకుండా, అంటే మేం కష్టపడి ట్యాక్సులు కట్టి మళ్ళీ మీరు తీసుకొచ్చి మా డబ్బులు మాకు ఇచ్చి మా పైన ట్యాక్స్లు ఒత్తిడి పెంచకుండా ఎలా పైకి తీసుకెళ్తారో సర్వోదయ తెలంగాణ కాన్సెప్ట్ ప్రజల ముందు లెక్కలేసి చెప్పండి. డోంట్ టాక్ బికాస్ యువర్ అ మదర్. టాక్ టు అస్ లైక్ అ సిస్టర్. కవితక్క వాజ్ గుడ్, కవితమ్మ ఇస్ నాట్ సో టాంజిబుల్. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది, కానీ కుటుంబానికి పెద్ద అమ్మ ఆర్థికంగా కూడా ఎలా వెళ్ళాలో నష్టపోకుండా చూస్తుంది. దట్ షుడ్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్ మేల్ సీఎంస్ ఇన్ తెలంగాణ. అమ్మ పాలిచ్చిందంటే రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళకూడదు, అదే తేడా ఉండాలి. ఈరోజు రేవంత్ అన్న పరిపాలించిన, రేపు కవిత అక్క పరిపాలించిన, మీ స్పెషాలిటీ, మీ క్యాలిబర్, మీ కెపాసిటీ, ఈ మూడింటిని పబ్లిక్ ముందు కొంచెం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓటర్స్ ఓటేస్తారు మీకు, ఎందుకంటే యువర్ ఫీమేల్ క్యాండిడేట్. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మడానికి ఆస్కారం ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు కనుక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నా ఓటు మీకే. ఎలా భారం పడకుండా చేస్తారో మీరు 4 గోడల మధ్య లెక్కలేస్తా అని చెప్పకండి, పబ్లిక్లో తీసుకురండి. ఈ పాంచజన్యాన్ని నమ్మడం మొదలవుతున్నప్పుడు. సో మీ అందరి ఒపీనియన్స్ ఏంటి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.